ప్రతి కుటుంబంలోనూ అనేక సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా డబ్బు పరంగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబం మొత్తం ఇంటి యజమానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో ఒకరు సంపాదించిన దానితో అందరి అవసరాలు తీరడం చాలా కష్టం. దీనితో అప్పుల సమస్యలు మొదలవుతాయి. ఇంతలోనే పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లోని అవసరాలు, పెద్దల ఆరోగ్యం ఇలా ఎన్నో ఎదురవుతుంటాయి. అలానే ఇంట్లో పెళ్లి కాని వారు ఉంటే వారికి పెళ్లి చేయాలి. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురి అవుతుంటారు. ఒకవేళ పెళ్లి కుదిరింది అంటే దానికి అయ్యే ఖర్చు సాధారణ స్థాయిల్లో ఉండదు. ఇలా ఇంటిని గడపలేక మానసికంగా ఎంతో కృంగిపోతారు. అయితే వీటి నుంచి విముక్తి చెందాలని చేయని ప్రయత్నాలు ఉండకపోవు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసుగు చెంది తమను తామే తిట్టుకుంటూ ఆ దేవుని కూడా తమపై దయ లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే మీ బాధలను, సమస్యలను తీర్చుకోవడానికి అతి సులువైన ఈ ప్రక్రియను చేయండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ పూజ చేస్తూ ఉంటారు. అయితే పూజ గదిలో పెట్టే వస్తువులు కూడా మీ పూజ యొక్క ఫలితానికి కారణమవుతాయి. మనం రోజు పూజ గదిలో పువ్వులు, పండ్లు, దీపాల వంటివి ఆ దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. కానీ మీ సంపద రెట్టింపయ్యి లక్ష్మీదేవి కృపకు పాత్రులవ్వాలనుకునేవారు మొదటిగా ఒక రాగి చెంబులో నిండుగా బియ్యం నింపి ఆ చెంబుని మీ పూజ గదిలో ఒక మూల ఉంచండి. లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన ఈ బియ్యంతో ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి ధనధాన్యాలు ఆకర్షిస్తాయని పెద్దలు చెబుతున్నారు. అలాగే చెక్కతో చేసిన కవ్వం, మజ్జిగ చేసే కవ్వం కూడా మీ ఇంటికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఎలాగైతే బియ్యం ఉన్న చెంబుని దేవుడి గదిలో పెట్టారో అలాగే ఈ కవ్వాన్ని కూడా ఒక మూలన పెట్టండి. ఇలా ఈ 2 వస్తువులను మీ పూజ గదిలో పెట్టి రోజు పూజించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉండటమే కాక మీ ఇంట్లోని చెడు బయటకు వెళ్ళి డబ్బుని ఆకర్షించే శక్తి పెరుగుతుంది. మీరు ఏ పని తలపెట్టినా అది పూర్తి విజయాన్ని అందించి మీకు ఆర్థిక సమస్యలను, కష్టాలను, ఇంట్లో మనశ్శాంతిని పెంచి గొడవలను దూరం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుంది. మీరు కూడా కష్టాలను, బాధలను అనుభవిస్తున్న వారైతే మీ పూజ గదిలో ఈ వస్తువులను ఉంచి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.